చెప్పండి. మా పరలోకపు తండ్రి, మీ యొక్క ఉచితమైన కృప చేత దయచేత ప్రభు మమ్మల్ని ఇంతవరకు ఆరోగ్యంగానో క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ఎన్నిక లేనటువంటి నన్ను ఎంతగా నువ్వు ప్రేమించి నన్ను నీ కృపతో బలపరుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, బిడ్డని, అలానే చేరిన ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు దీవించి ఆస్వాదించమని, నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి, నాకు నీవే తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు మేరీ విక్టోరియా అండి. నేను రిటైర్డ్ టీచర్ని. అయితే నా తల్లి తండ్రి ఇద్దరు కూడా టీచర్సే, వాళ్ళు కూడా క్రైస్తవ క్రిస్టియన్సే. అయితే నేను కానీ సాక్ష్యం చెప్తే ఒక అన్నాన్ని ముగిదండి. అయితే నా తల్లికి నేను పుట్టినప్పుడు సూతికి వచ్చేసిందట. సూతికి వచ్చేస్తే ఆమె నడలేరు, ఏం చేయలేరు. అప్పుడు స్కూల్స్లోనూ చాలా స్ట్రిక్ట్గా ఉండేది, బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు. అయితే మా అమ్మ స్కూల్లోనే డే అండ్ నైట్ ఉండిపోయేవారట. ఆ ఇరుగు పొరుగు వాళ్ళే అన్నీ చూసేవారు. నాకు స్నానం అదంతా కూడా చేయించేది. అయితే ఒకరోజు నన్ను స్నానం చేయించి అప్పుడు కుంపట్లు పెడతారు. కుంపట్లు పెట్టి విసిరిగమ్మ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ మంచం మీద పడేసి వెళ్తే ఆ వేడికి విసిరిగమ్మ కాలిపోయి నా కింద వేసిన బెడ్డింగ్ అంతా కాలిపోతుందట. కానీ నేను మాత్రం కైకి ఏమనుకుండా అలాగ జరుపుకొని దండి మీదకి వచ్చాను. అప్పుడు 2వ క్లాస్ పిల్లడు చూసి అమ్మగారు పాప కాలిపోతుంది అన్నాను. మరి ఆమెకి ఎలాగిచ్చారో కాడు దేవుడు గభీమని వచ్చి నన్ను ఎత్తుకుంటే ఎక్కడ ఒక్క మచ్చ కానీ ఎక్కడేమి అవ్వలేదు. మంచం మాత్రం అంతా కాలిపోయింది. అయితే ఆ మర్నాడు నాకు బాగా దగ్గర వస్తుంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. విశ్వనాథన్ డాక్టర్ గారు అని ఉండేవారు, మిల్ డాక్టర్ గారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన చూపిస్తే ఏదో మంది ఇచ్చాడు. పర్వాలేదు, పిల్ల పండుకుంటుంది, వెళ్ళండి అనేసి. అయితే ఉదయం లేచి చూసేసరికి ఇలా కిటికీలు ఉంటే ఆ కిటికీ మీద 2 పందెం పొలలు ఉగ్గిన్నే ఉందట. ఉగ్గిలో మందు పడతాను, ఉగ్గిలో పట్టుకునేసరికి పుస వరకు పొంగిపోయి దానిలో తెల్లని పొడిలాగా అయింది. అప్పుడు ఏంటి ఇలాగైందని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మందు ఏంటంటే నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, పారేయండి అన్నారు. పారితే బంధువులు ఎవరు పెట్టారని అడిగితే ఎవరో చెప్పలేదు, ఎవరికి తెలియదు అనేసారు. అయితే దేవుని యొక్క మహాకృప చేత నన్ను అనేకమైన కష్టాలుండి, తొందరలుండి, వ్యాధులను తప్పించి నన్ను ఒక ఇంటివాడిగా చేశాడు. అయితే అప్పుడు నాకు పిల్లలు అంటే ఏటో పెంచాలి చేశారనేటువంటి పెద్ద ధ్యాసే ఉండేది కాదు. 2 ఆడపిల్లలు పుట్టారు, సరే అనుకోండి. అయితే మా బావగారు వచ్చి ఏమన్నారంటే, నీకు ఆడపిల్లలే మగ పిల్లలు పుట్టరు, నా పిల్లని ఒక పిల్లని పెంచుకో అన్నాడు. మా పిల్లలతో 4 మగ పిల్లలు. అప్పుడు నాకు ఇదైందండి. అప్పుడు వెంటనే అన్నాడు, నేను నీ పిల్లలే పెంచను, నా పిల్లలతో పాటు నీ పిల్లలు చదివిస్తాను, నేను చూస్తాను, అన్ని విధాలు చేస్తాను, కానీ దర్శనం చేసుకుంటామనే మాట మీరు మర్చిపోండి అనేసి. అయితే ఈయన స్కూల్ నుండి వచ్చేసరికి ఆయన చెప్పాను, మీ అన్నయ్య ఇలాగ అన్నారు అని చేత ఎప్పుడు కూడా దానికి ఒప్పుకోవద్దు. అప్పుడు దేవుని సన్నిధిలో అన్న ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగ ప్రార్థన చేశానండి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా నాకు ఒక్క మగబిడ్డని నీ సేవకి ఆ బిడ్డను అప్పగిస్తాను అన్నప్పుడు దేవుడు తన కృప చేత బిడ్డను అనుగ్రహించాడు. అయితే ఆ బిడ్డను అలా పెంచుతున్నాం, చేస్తున్నాం. ఈ బిడ్డ ఎటుకాసి వెళ్తాడా, ఏం చేస్తాడా, ఎలా ఉంటాడా అని చెప్పి తన చుట్టే నేను తిరుగుతూ ఉండేదాన్ని రాత్రి పగల్లోనూ.
హై స్కూల్లో చదువుతున్నప్పుడు రావడం ఆలస్యమైంది. రాత్రి 12 అయిపోయింది. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు పిల్లడు రాలేదు ఏంటని ఎవరికి చెప్పకుండా తలుపు దగ్గరికి వేసేసి నేను సెంటెన్స్ స్కూల్ అక్కడ పిల్లలు చదువుతున్నా అట్లా వెళ్ళాడు. వెళ్ళేసి చర్చిలో నుండి వాళ్ళందరూ వస్తున్నారు యూత్ అంతాను. ఆహా ఇది చర్చి క్రిస్మస్ దినాలు కదా ప్రాక్టీస్కి వెళ్ళినట్టున్నారని చెప్పి వాళ్ళు కనపడకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉదయం వేసినంత అడిగాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళానమ్మా సిస్టర్స్ ఏమో హార్మోన్ అది వాయించడానికి రమ్మంటే వచ్చాను చేశాను. ఆహా సరేలే మంచిదనేసి అప్పటి నుండి ఆ పిల్లడి గురించి అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. 3 ఆడపిల్లలు చక్కగా ఆడుకుంటేవారు చేసి ఈ పిల్లడు ఒక్కడు అలాగ చేతులు కట్టుకున్న మూల కూర్చుండేవాడు. అప్పుడు మళ్ళీ నాకు దేవుడు మళ్ళీ ప్రార్థన చేశాను. దేవా ఒక మగ పిల్లడిని పిల్లడు జత తోడికి అన్నాను అంటే అలానే మగ పిల్లడిని ఇచ్చాను. ఈ ఇద్దరు కూడా కలిసి తిరుగుతున్నారు చేస్తున్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ నాకు మాకు ఆడపిల్ల పుట్టడం మగపిల్ల పుట్టడం ఆడపిల్ల పుట్టడం అయిపోయింది. ఈ పిల్లలు ఎలాగ మేమైతే టీచర్ లైన్లో ఉన్నామో ఈ ప్రక్రియ మాకు తెలుసు. దైవ సేవలకు ఎలాగ వెళ్తామో ఎలా చెప్తామో ఎలాగ వెళ్తామో పంపిస్తానా అని చెప్పి ప్రార్థనలో ఉంటే అనుకోకుండా ఒక మ్యారేజ్కి వెళ్ళాను వైజాగ్. ఆ మ్యారేజ్లో మిస్ రోజర్ వచ్చారు. ఆవిడ దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఉన్నదమ్మా పిల్లల సంగతి అంటే ఓ నువ్వు బంగారుపేట పంపించు అని చెప్పి అడ్రస్ ఇచ్చారు. అప్పుడు బంగారుపేటకి అడ్రస్ రాస్తే మీ వయసు చాలదనేసారు. మళ్ళీ చదివించాను. మళ్ళీ రాస్తే నీకు ఎవరు స్పాన్సర్ కావాలన్నారు. స్పాన్సర్ కావాలంటే ఎవరిని అడుగుతామో మీరు టీచర్ నేను టీచర్ ఇద్దరు సంపాదించుకుంటున్నాము అని చెప్తే ఎవరిని అడగను దేవుడిని అడుగుతానని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మళ్ళీ మీ శ్రోత దగ్గరికి వెళ్దాం పదా ఆవిడ ద్వారం తెరుస్తారని చెప్పి మీ శ్రోత దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అడిగినప్పుడు మీ శ్రోత వచ్చిన లెటర్స్ అని చూశారు. మీరు వెళ్ళిపోండి మేము ఈ లెటర్ తీసుకుంటాను అని చెప్పి లెటర్స్ తీసుకొని గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాటర్ తెచ్చి ఇచ్చారు. ఇచ్చి తాగండి అన్నారు. మీ ఇండియన్స్కి ఇది ఇష్టం ఉండదు కానీ తాగితే చాలా బాగుంటుంది అన్నారు. సరే నేను చెప్పి తాగిన తర్వాత బాగానే ఉంది వెళ్తామమ్మా అని చెప్పి వచ్చేస్తుంటే అక్కడ మా బంధువులు ఒకడు ఉన్నారు దేరబంధు అని ఆవిడ బైబిల్ మిషన్ టీచర్గా ఆవిడ దగ్గరికి వెళ్ళవా అని అడిగారు. మీరు వెళ్ళమంటే వెళ్తాం పర్మిషన్ ఇస్తే అంటే వెళ్ళండి అనేసి ఇద్దరికి ఇచ్చారు. ఆ అమ్మాయి చూసి ఓ గిడియన్కి ఎప్పుడు ఎవరు పర్మిషన్ ఇవ్వడు మా మరుదులు వచ్చినా సరే బయటికి వెళ్ళి మాట్లాడతాం అలాంటి గిడియన్కి పర్మిషన్ ఇచ్చారు లోనకి రావడానికి అని చెప్పి ఆవిడ చాలా సంతోషించింది. ఇంకా వారం అవ్వలేదండి బెంగళూరు నుండి లెటర్ వచ్చింది. అయితే బంగారుపేట నుండి లెటర్ వచ్చి మీ అబ్బాయిని తీసుకొని రండి అని. ఏంటి స్పాన్సర్ అన్నారు ఇది అన్నారు అది అన్నారు ఇప్పుడు ఏ ఫీజు కట్టాలో ఎంత కట్టాలో ఏమీ చెప్పకుండా రాని తీసుకురండి అంటున్నారు అని చెప్పేసి మా చర్చి పాఠశాలను ఇచ్చి పంపించాం పిల్లల్ని. అక్కడ అబ్బాయి 4 సంవత్సరాలు చదివారు బాగానే వచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడ వైజాగ్ అలిపురం చర్చిలోను అంటే కల్వరి బాప్టిస్ట్ చర్చిలోను మన అక్కయ్యపల్లి చర్చిలోను అన్నీ నీలిమర్ల చర్చిలోను పనిచేసి ఇప్పుడు భీమిలి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరిగా పనిచేస్తున్నాడండి. ఆ పిల్లడికి ఒక పాప బాబు. అయితే రెండో అబ్బాయి ఉన్నాడు కదండి. రెండో అబ్బాయి అలాగా ఇదవుతుంటే నేను వాళ్ళ నాన్నగారికి బాగోలేదు అనారోగ్యం వచ్చింది అంటే కాలు లాగేసింది మేడం. ఒకసారి ఒక వివాహానికి వెళ్తుండగా అంతర్వేదపాలెమని అక్కడ రిక్షా మీద కింద పడిపోయారు. రిక్షా లేకలేక వదిలేశారు. ఈయన కింద ఆయన మీద పాఠశాల మీద పెట్లే పడిపోయి అప్పుడు వెంటనే చూపించగానే ఏం లేదని సరే రమేపి కాడు అలా లాగేసింది. అంచేత ఆయన ఎటు కదలలేక
స్కూల్కి వెళ్ళడం రావడం ఉండడం ఉండేది. అయితే ఈ అబ్బాయి రెండో అబ్బాయి ఎంఏ చదివాడు, మంచి గిటారిస్ట్, హార్మోన్ అంతా బాగా వాయిస్తాడు, చక్కగా పాటలు పాడతాడు, పాటలు కడతాడండి. ఆ అబ్బాయికి ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తాను. నేను ఉంటుండగా నా నాన్నగారు చనిపోయారు. నేను ఉంటుండగా ఈయన ఉద్యోగంలో పెడితే సరిపోద్దని చెప్పి నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఒకరోజు రాత్రి పండుకొని ఉన్నప్పుడు నిద్ర లేపాడు. లేపి అమ్మ నేను ఉద్యోగం చేయాలా అని. ఎంత చదువుతుంది, ఏం చేస్తారా అయితే నువ్వు అని. దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్నాడు. మునుకు వాళ్ళకి ఎదుగుతాడు ఎవరిదా ఏది అని చేత దేవుని తోడు అడిగాను నేను. దేవుడిని తోడు తీసుకెళ్ళిపో నువ్వు కూడా అని చెప్పి ఆ అబ్బాయిని కూడా ట్రైనింగ్కి మా పాఠశాల ఇచ్చే పంపించి 4 సంవత్సరాలు ఏసీటీసీలోనూ ట్రైనింగ్ ఇప్పించాను. ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత నర్సీపట్నంలోను, తర్వాత ఇచ్చాపురంలోనూ చాలా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఏసీటీసీలోనూ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి కూడా. అయితే తర్వాత ఈ అబ్బాయి మూడో అబ్బాయి నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యేసరికి మా అమ్మ నా దగ్గరకు వచ్చేసారు. ఎందుకంటే కొడుకు సరిగా కొడుకు పడక ఆవిడ నా దగ్గర తీసుకొచ్చారు. అయితే ఈ అబ్బాయి అప్పటికి బీటెక్ ఇదే పాలిటెక్నికల్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు వచ్చి నా దగ్గరికి అన్నాడు. అంటే నేను ఒకటే మాట అన్నాను, నాయన మంగమ్మన్నారు నా దగ్గర, మామూలు నేను ఎలాగ వచ్చేస్తానంటే కొడుకు దగ్గర పంపించేయాలి. కొడుకు సరే చివరిదే కదా నా దగ్గరికి వచ్చేది, నేను ఎక్కడికి పంపను, మా అమ్మ తదనంతరం నేను వస్తాను నీ దగ్గరికి అనేసాను. అన్న తర్వాత మ్యారేజ్ అయింది, వాళ్ళ బాబు పుట్టింది. తర్వాత మా అమ్మ చనిపోవడం అయింది. అక్కడ నుండి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాను. తను ఎక్కడికి వెళ్తే అక్కడ అలాగా తిరుగుతూ ఉన్నామండి. అయితే 7 బిడ్డల వల్ల నాకు కొంత తప్పు కూడా అయిపోయింది. ఆయన బాగాలేనప్పుడల్లా నేను లాస్ ఆఫ్ ఎంఎస్ సెలవు పెట్టేసేదాన్ని. ఇద్దరు ఉండిపోవడంలో కొంచెం రాయింది. అమ్మ ఎలాగా నీ దగ్గరికి వచ్చేస్తే అంటే నీ మాట ఎవరు కాదంటారు, ఇక్కడ నీ మాట అందరూ వింటారు, కాబట్టి నువ్వు చెప్పు నా దగ్గరికి వచ్చి అంటే. అయితే సరే చెప్తారని చెప్పి అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, వెళ్ళండి కొడుకు దగ్గర అమ్మన్నప్పుడు మీరు ఎక్కడ ఇద్దామన్నారు. అయితే దేవుని దేవాల మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడే గాలికి చెత్త ఎలా ఎగరగొడతానో అలాగ నీ రుణాలు ఎగరగొడతాను, నీకేం భయం లేదని సార్. ఎలాగ ప్రభావం వదిలిగొడతామంటే ఆ సంవత్సరంలోనే నాకు ఏరియర్స్ రావడం, అప్పుడు తెచ్చిన దానికి తోడు ఆ అబ్బాయి కూడా చీటీ అది వేసి పాట పాడి ఇచ్చి అన్నీ చేయించే. దేవుని దేవాలు ఇప్పుడు క్షేమంగా ఉన్నాను. దేవుడు ఇస్తాడా అని చూస్తున్నాను. ఇప్పుడు నాకు 83 సంవత్సరాలు. మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. నేను మాత్రం ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మగారి పేరు చెప్పారు, కానీ నాకు అమ్మగారి పేరు మర్చిపోయాను. అమ్మగారు వేసి గుర్తున్నారు, పేరు మర్చిపోయాను. కారులో వస్తుండే ఆయన ఎక్కడికి వెళ్తున్నాము అలా లాయర్ గారు ఎవరో అక్కడ పెట్టారు కదా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళ చర్చి కాదన్నాను. కాదు రజనీ కుమార్ గారు చర్చి. మరి రజనీ కుమార్ గారు అంటే చెప్పాలి, రోజు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ గురించే కాదు, నాకు దేవుడు ఇచ్చిన టైం అది. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయమని నేను దేవుడు ఇచ్చిన సమయాన్ని నేను అలా వినియోగించుకుంటున్నాను. మా గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు చెలకొడుతూ అదిగా ఆ అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి బాగా పుట్టడం పుట్టిన 3 సంవత్సరాల వరకు బాగుంది. నాతో స్కూల్కి వచ్చేసి వెళ్ళాం. కానీ ఒకరోజు మేము మంచి ఎండలు ఈ మే నెల మేము ప్రమోషన్ లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఆ పిల్ల మొహ నిండా చెగ్గడ్లు వచ్చారు, మొహ నిండా మరి ఎక్కడా రాలేదు.
అయితే ఆ పిల్లని ఎత్తుకొని నేను కూర్చుంటే ఒక నర్స్ వచ్చారు, వచ్చి చూసారు. ఇల్లు ఖాళీలు ఉన్నాయి ఏంటంటే, ఇక్కడే ఖాళీలు లేవనంటే చూసి పాపకి జగ్గడ్డ వచ్చేసి జ్వరం కూడా వస్తుంది అని చెప్పి వెళ్ళారు. అయితే అలాగనే అని చెప్పింది. అయితే వెంటనే ఒక నిండా చెగ్గట్లు వచ్చాయి. అయితే ఆ పిల్లని మర్నాడు శనివారం ఇలాగ ఒడిలో పెట్టుకొని తనకి టిఫిన్ తినిపించి నిద్రపోతుంటే తెచ్చి మంచం అది వేసి గాలి ఇసురమంది. గాలి ఎలాగ విసిరి పడేస్తే అమ్మ మంచినీళ్ళు అన్న. మంచినీళ్ళు అంత కదా తెద్దామని ఇలా లేస్తుంటే పెద్ద కేకేసి సూరిపోయింది పిల్లంతే. మోషన్ యూరిన్ అంతా అయిపోయింది. అప్పుడు గబగబా ఏ డాక్టర్ గారు తీసుకెళ్ళి డాక్టర్ గారు లేరు. అప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ డాక్టర్ గారు ఉన్నారు, మోహన్ రావు డాక్టర్ గారు అని. ఆయన క్రిస్టియనే, కానీ ఆయన వైద్యం నాకు నమ్మకం లేదు. మా నాన్నగారు వచ్చన్నారు, మోహన్ రావు డాక్టర్ గారు ఉన్నారు, ఎవరూ లేరు అన్నారు. ఆయన వైద్యం నాకు నమ్మకం లేదు. సరే మరి ఏం చేస్తాం పదండి అని చెప్పి తీసుకెళ్తే ఆయన చూసి చెగ్గటి వాళ్ళ తర్వాత తెలియదు అనేసి ఒక మాత్ర ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చాం కానండి, సరిగా 7 రోజుల వరకు ఆ పిల్లకి మన మీద మతలేదు, ఏం చేస్తుందో తెలీదు. అంటే అప్పుడు నేను 7వ రోజు అన్నాను, పాపకి ఈరోజు మెలకు వస్తే రావచ్చు, రాకపోతే ఇంకటే. కాబట్టి మన దేవుడు ఇచ్చేది దేవుడు తీసుకున్నాడు అనుకుందాం, మీరేం భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని నేను ఆయన ధైర్యపరిచి చేస్తుంటే మెలకు వచ్చిందమ్మ. మెలకు వచ్చింది కానీ చూపు పోయింది, మాట లేదు, లేవడమే గబీమని ఎవరు ఎదురుగుంటే వాళ్ళు కొట్టిస్తూ పారిపోయింది. దొంగలనగానే చెప్పాను నేనే. అప్పుడు అలా నేను ప్రార్థనలో పెడుతుంటే మా సంఘస్థురాలు అన్నారు, దినకర్ణి గారికి రాయండి పాప బాగవుతుందని. నేను ఒకటే మాట, నేను దినకర్ణి గారికి రాయను, ఎవరికి చెప్పను, మీకు ఇష్టం ఉంటే ప్రార్థన చేయండి లేకపోతే మానేయండి. దినకర్ణి గారి ప్రార్థన ఆలకించిన దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం? దినకర్ణి గారిని అలాంటి మనిషి, ఆయన ప్రార్థన ఆలకించింది, నా ప్రార్థన ఎందుకు ఆలకించడం అని చెప్పి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన సరిగా 11 సంవత్సరాల వరకు అలా విడవకుండా ప్రార్థన చేస్తున్నాను. మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించమన్నారు, చూపించాం. అక్కడ ఆవిడ అప్పుడే లండన్ నుండి వచ్చారు, సివిల్ డ్రెస్ వేసుకొని సివిల్ అవి వేసుకొని. అమ్మ ఆవిడ డాక్టర్ కదా, అంత దూరం నుండి వచ్చారు, నా పిల్లల్ని బాగు చేస్తారేమో అనుకుంటే వాళ్ళ మీద నిలబెడితే ఇలా చూసారు, తీసుకెళ్ళిపోండి ఏం బాగోదు పిల్లని చూసారు. అంతగా మాట రాని అమ్మాయి నేను బాగవుతాను అంతే. అప్పుడు మాతో మా పడమ్మని కూడా తీసుకెళ్ళాం. ఆ అమ్మాయి అనంత, అమ్మగారు ఎన్నాళ్ళు పాప మాట్లాడలేదు, ఆవిడ వెళ్ళిపోమంటే మీ దేవుడే మాట పలికించాడు, తీసుకెళ్ళి మీరు ప్రార్థనే చెయ్యండి అన్నాడు. ప్రార్థన చేస్తూ ఆ సరస్వతి ఆయన అది తీసుకొచ్చి తనకి రాస్తూ రోజు స్నానం చేయించి ప్రార్థన చేస్తే 11 సంవత్సరాలు అయిన తర్వాత మాట వస్తుందేమో అని సంకోయి అనేది. అప్పుడు కేజీహెచ్ డాక్టర్ గారు ఒక ఆవిడ వచ్చారు. ఆయన డాక్టర్ గారే కానీ ప్రైవేట్గా పెట్టుకునేవారు, గ్లాడిస్టన్ గారు అని. ఆ భార్య నర్స్, హెడ్ నర్స్ అక్కడ. ఆవిడ వచ్చారు, వచ్చి రిటైర్ అయిపోయి వచ్చి చూసి ఏమంటే పాప ఇలాగ ఉందన్న అంటే ఎలాగన్నా అని చెప్తే, మీరు వాళ్ళ పళ్ళు కూడా ఓడలేదు, 12 సంవత్సరాలు అవుతుంది కానీ రోజు 1 లీటర్ పాలు ఇచ్చేయండి అన్నారు. అంటే రోజు 1 లీటర్ పాలు ఇచ్చేస్తే ఆ పాలతోనే పళ్ళన్నీ రాలిపోయి ఎప్పుడైతే పళ్ళన్నీ ఊడిపోయో అప్పుడు మాట వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పాను. అయితే మాట అయితే వచ్చింది కానీ చూపు మాత్రం అదే. అప్పుడు ఇంకో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను, విశాఖ ఐ హాస్పిటల్ చూపించాను. వాళ్ళు చూశారు,
అమ్మ ఒక కన్ను పూర్తిగా పోయింది. ఆ కన్ను మరి పనిచేయదు. ఒక కన్ను కొంచెం కనబడుతుంది, కానీ కళ్ళద్దాలు పెట్టుకుందంటే ఒకవేళ పొడి తీసుకున్నదంటే ఆ కన్ను కూడా దెబ్బతింటుంది. అంచేత మీకు ఎందుకు ఆ పిల్లవాళ్ళ భారం ఏముంది, పర్వాలేదు అలాగా వెళ్ళనియండి అన్నాడు. అలాగనే దేవుడు ఎంతవరకు ఇప్పుడు ఈ పిల్లని తీసుకొచ్చి దేవుడు కాపాడాడు. ఇక ముందు జీవితంలో కూడా ఆయనే కాపాడుతాడని ఆయనకే భారం పెట్టి ముందుకు సాగుతున్నారు. దేవుడి వాక్యం. ఈ సమయం వచ్చిన పాస్ గారికి మీ అందరికీ నా వందనాలు. ఓపికాలకి ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు రమ్యవాణి. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పారు కదా, అమ్మమ్మ. నేను పెద్ద కుమార్తె వల్ల పెద్ద పాపని. అయితే మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు. నాకైతే చిన్నప్పటి నుండి అంతా బాగానే జరిగింది. అంత అంటే సండే స్కూల్కి వెళ్ళడం రావటం అంతా అంటే జస్ట్ ఏదో మామూలుగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే దేవునితో లేదు. మామూలుగా వెళ్ళి చర్చ్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళని, సాంగ్స్ పాడేవాళ్ళని, యూత్లో వెళ్ళే వాళ్ళని అంతా బాగా చేశారు. అంటే పార్టిసిపేట్ చేసేవాళ్ళం కానీ అంటే జస్ట్ వెళ్ళాలి కదా అలా, అంతేగాని దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా తక్కువ. ప్రతిరోజు బైబిల్ చదువుకునేదాన్ని, ప్రతిరోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా అంత లేదు నిజంగా చెప్పాలనుకుంటే. బాప్టిజం కూడా తీసేసుకున్నాం కానీ అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఏలూరు అండి. తను సిఆర్ రెడ్డిలో చేసేవాళ్ళు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను అంటే డిగ్రీ అయిన తర్వాత బిఎడ్ చేశాను, తర్వాత ఎంఏ చేశాను, తర్వాత ఎంఎస్సీ చేశాను. తర్వాత అదే ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా తనే దగ్గరుండి సపోర్ట్ చేసి ప్రతి విషయంలో కూడా ఎక్కువ సపోర్ట్ తనే, ప్రతి విషయంలో కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అయితే అంత బాగానే జరిగింది. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మా పెద్ద పాప అండి. అంటే యాక్చువల్గా మొదటి నుండి మా అమ్మాయి పుట్టిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ 3rd మంత్ 4th మంత్ వచ్చేటప్పటికి పిల్లలు బోర్లో పడతారు కదా ఒకటి. నెక్స్ట్ హెడ్ హోల్డ్ చేస్తారు. హెడ్ హోల్డ్ చేయలేదు పాప. కొంతమంది అన్నారు 5 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది హెడ్ హోల్డ్ చేయడానికి అన్నారు. కానీ 6 months అయిపోతుంది, 8 months 6 monthsకే మాకు డౌట్ వచ్చింది. ఏంటి లెగ్ మూమెంట్ కూడా అంతగా లేదు, హెడ్ హోల్డ్ చేయలేదు. అమ్మ కూడా ఏంటి అంటే మెడికల్లోని ఎంబీ అదే ఏఎన్ఎం కింద చేసేవారు. సో ఈయన కూడా ఏంటి ఎలాగవుతుంది అని చెప్పి పాపని వేరే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. రాధాకృష్ణన్ గారు చాలా పెద్ద డాక్టర్ గారు, మొత్తం ఓమ్ని హాస్పిటల్స్ అన్నమాట. ఓమ్ని హాస్పిటల్స్ ఆయన రమారమి ఒక 40 పైనేనండి, ఒక 50 టెస్టులు చేయించారు. అందులో ఈజీ ఈ బ్రెయిన్ది కూడా అది కూడా చేయించారు. పాపం చాలా టెస్టులు 6 months దాంట్లోనే చాలా టెస్టులు చేయించారు. చాలా టెస్టులు చేయించి మొత్తం అంతా చూసి ఒక 40 రీజన్స్ ఇచ్చారండి. అంటే 1 lakh చిల్డ్రన్లో ఒక చిల్డ్రన్కి ఇలాంటి డిసీజ్ వస్తుంది. ఇది మేమేమనుకునే వాళ్ళం అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదండి మేనరకము ఎట్లాగా అలాగా. అయితే అందులో అయితే ఆ సిమ్టమ్ గురించి అది లేదు, అదొక రీజన్ అని ఉంది. కానీ 40 ఇచ్చారు. 40 దాంట్లో అందులో ఏముంది అంటే ఒక అంటే ఇది ఏంటంటే సిండ్రోమ్
ఫ్లాపీ ఇన్ఫాంట్ సిండ్రోమ్ అన్నారండి. ఫ్లాపీ ఇన్ఫాంట్ సిండ్రోమ్ అంటే ఒక ఇసుక బస్తా తీసుకొని ఒక దగ్గర ఇలా వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఇంకా అంతే. తర్వాత అలాగా అన్నీ కూడా మజిల్స్ అన్నీ కూడా అలాగా అంటే వాటిని ఇంకా మరి ఇంకేం చేయలేము అనేసి చెప్పారండి. మేము ఫిజియోథెరపీ చేయించే వాళ్ళమి. తర్వాత ఏదో ఆశ కదండి అలాగా. నెక్స్ట్ చాలా ప్రేయర్ చేసేవాళ్ళమండి. అంటే యాక్చువల్గా మేము మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్తోనే వెళ్ళాము. అంటే అలా వీళ్ళు చెప్తున్నారని కాదు, కానీ ఇద్దరు కూడా మన ప్రేయర్ నుండే స్టార్ట్ చేసుకొని వెళ్ళాము. నెక్స్ట్ ప్రతిరోజు ప్రేయర్ చేసుకొని ఉండేవాళ్ళమి. ఇంకా ఏంటో అంటే దేవునితో ఎక్కువగా ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాలేదు కదండి, ఇప్పుడు వచ్చిందనమాట. ప్రతిరోజు ఇంకా ప్రేయర్ చేసుకొని, అంటే పాపకి ఎలా ఉండేదంటే ఇలా హోల్డ్ చేసుకునే ఉండాలి. కానీ ఆ అమ్మాయి మెంటల్గా ఎంత హెల్తీ అంటే తను అలా పడుకునేది. అసలు బయటన ఏదైనా ఒక సౌండ్ వస్తే అది ఏ కారు, అసలు దాని అంటే అది ఏ హార్ను, అది ఏ కంపెనీ అలా చెప్పేసేదండి. చాలా ఏదైనా ఒక ఆ రోజుల్లోనే బైబిల్ అయితే 3rd క్లాస్ వాళ్ళు చదవ, అంటే ఇప్పుడు మా బావగారు అబ్బాయి వాళ్ళు ఇంటర్మీడియట్ అట్లా చదివేవాడు, వాడే బైబిల్ చదవలేకపోయేవాడు తెలుగులో అంత స్పష్టంగా. తను మాత్రం చాలా ధారాళంగా అస్సలు తప్పులు లేకుండా చదివేది అనమాట. మెమొరీ పవర్ అయితే అంతలా ఉండేది. కొన్నిసార్లు అయితే అసలు మాకే ఆశ్చర్యం అనిపించేది, ఏంటి ఇంతలా ఏదైనా ఒక విషయం చెప్తే అది చాలా వేగంగా గ్రాస్ప్ చేసేది. మ్యాథ్స్ కూడానండి, అసలు ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా ఫిఫ్త్ ఇయర్ 6th ఇయర్ ఉండండి. అసలు ఏదో ఒక్కసారి చెప్తే దాంతోపాటు చాలా అసలు తనకి రాయటానికి కూడా సహకారం లేదండి. ఇలా ఉంటే ఇలా ఉండేది అనమాట. మనం పెట్టాలి, వెనకాతలు ఏదో ఒకటి పెట్టాలి, పెడితే ఆ సపోర్ట్తో ఉంటుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఈ హెడ్ని మళ్ళీ మనమే తిప్పాలన్నమాట, లేకపోతే తనకి నొప్పి వచ్చేస్తుంది అనమాట. అంటే తనంతా తను తిప్పుకోలేదు. సో అలాగే ఉండేదన్నమాట. కానీ తను అలాగే రాసేదండి, అలాగే మ్యాథ్స్ అంటే ఓరల్గా చెప్పేసేది, చాలా ఎక్కువ చెప్పేది అనమాట ఓరల్గా. అసలు స్టోరీస్ కానీ, అసలు అంటే వాక్యాలు కానీ, రైమ్స్ కానీ, అసలు తనకి ఏ బుక్ అవసరం లేదండి, ఒక్కసారి వింటే చెప్పేస్తుంది అనమాట. అంత నాలెడ్జ్ పాపకు మాత్రం. అయితే మేము ఇలాగే ఉండిపోయాము. ఇంక మరి అంటే నెక్స్ట్ ఇష్యూ కోసం మేము ట్రై చేయలేదండి, ఎందుకంటే ఫస్ట్లోనే ఇలాగ అయిపోయింది కదా అని చాలా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉండిపోయామన్నమాట. అయితే 5 years 6 years అయిపోయిన తర్వాత అందరూ అన్నారనమాట, ఎందుకు మీరు నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళట్లేదు, అన్నీ ఇలా ఉండము, అయినా ఇది అది అంటే ఇలాగని కాదు కదా. నెక్స్ట్ మా దాంట్లో ఎవరికి కూడా ఇలా మేనర్కాలు ఏవి అసలు అలాగ చేయలేదు, మాదే ఫస్ట్ అనమాట. అసలు అలాంటి సిచ్యువేషన్ కూడా మేము అంటే ఊహించలేదు. కానీ ఏంటి ఇలా అయింది, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాం, కానీ నేను మళ్ళీ వెళ్ళము అన్నట్టు అనుకున్నాం. తర్వాత 8th year అండి, 8th year అయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఇట్లాగా ఏంటి అంటే మరి మాకు ఇంకా పెద్దవాళ్ళందరూ అన్నారు చాలా, అంటే పాపతోనైనా ఆడుకోవడానికి ఇంకొకరు ఉండాలి కదా, తనకైనా కొంచెం కంపెనీ ఉండాలి కదా, మీరు ఎప్పుడు అలాగే ఉండలేరు కదా తనతోని అనేసి ఎలాగంటే అప్పుడు ఆలోచించి ఇంకా అలా ప్రేయర్స్లో పెడితే అప్పుడు తనకి 9th year మీరు చూస్తున్నారు కదా రేసి కడుపులో పడింది. అప్పుడు ఏంటి అంటే మేము శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ మాకు కేర్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అంతా. సుధా హాస్టల్ గారికి ఉన్నారు కదా సిస్టర్ గారు అప్పుడు వజ్రం శెట్టి గారు అని ఉండేవారు. ఆమె చాలా కౌన్సిల్ అనమాట. నాకు నువ్వు అస్సలు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకు, చాలా బాగా ఉండు, ఇంకా నెగిటివ్ థాట్స్ ఉండవు, ప్రతిసారి అలా ఉండదు, మంచిగా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అందుకే నేను ఎప్పుడు మర్చిపోలేను, ఆవిడ పేరు అస్సలు మర్చిపోలేను నేను. తర్వాత ఎవ్రీ చెకప్కి మరి మేము అక్కడ నుండి రావాలి కదండి,
ఎప్పుడు వచ్చినా కానీ సిస్టర్ నేను ఇక్కడ ఉంటాను పర్వాలేదు, మీరు మాత్రం మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అనేవారు. మేము అంత దూరం నుండి వచ్చి అంటే బయటని ఎక్కడే ఎందుకు నువ్వు రిస్క్ తీసుకోవడం, ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అనేసి మేము ఎప్పుడు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం అండి. సిస్టర్ గారు బ్రదర్ చాలా బాగా మాకు అప్పుడు బాగా హెల్ప్ చేశారు. తర్వాత పాప 7th మంత్ అండి, 7th మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేశారండి. స్కాన్ చేసినప్పుడు అందులో ఒమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదండి, ఉమ్మనీరు పూర్తిగా అయిపోయింది. ఒకటే చెప్పారండి, అది కానీ ఇంక్రీజ్ అయితే ఉంచుతాం, లేదు అంటే ఇప్పుడే తీసేయాలి బేబీని అని చెప్పారండి. అప్పుడు ఇంకా దేవుని దగ్గర ఎలాగంటే అసలు నువ్వు ఇస్తానని చెప్పావు కదా, మంచి బిడ్డను ఇస్తానన్నావు కదా, నాకు వాగ్దానం చేసావు కదా, ఏంటి ఇలాంటి శోధన అనేసి భజన్ శెట్టి గారు అన్నారు. ఇంకొక విషయం అండి, నాకు ఫైబ్రాయిడ్ కూడా ఉంది. అప్పుడు పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది లోపల. అంటే ఫైబ్రాయిడ్ బేబీ కదిలినప్పుడు ఎలా ఉండేదంటే నాకు చాలా కళ్ళు తిరిగిపోయి అంటే ఫ్యాంట్ అయిపోయేదండి, అంటే ఇలా పడిపోయేదాన్ని అనమాట, తెలిసేది కాదు అంటే బేబీ లోపల తిరిగినప్పుడు అనమాట. సో ఆ భజన్ శెట్టి గారు అన్నారు, అలా అంటే ఫైబ్రాయిడ్ ఇవి అవి ఉన్నాయని నువ్వేం పెట్టుకోకు, దేవుడు నీకు మంచిగా అన్నీ బాగా ఇస్తాడు, నువ్వు ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పారు అనమాట. సిస్టర్ గారు కూడా అలాగే మీరు అవేం పెట్టుకోకండి సిస్టర్, మీరు చక్కగా ఉంటుంది అని చెప్పేవారు. అప్పుడు 7th మంత్ నుండి డైలీ ఆల్టర్నేట్ డేస్ 2 ఫ్లూయిడ్స్ ఎక్కించేవారండి నాకు, ఎందుకంటే లోపల అమ్నైటిక్ ఫ్లూయిడ్ డెవలప్ అవడానికి. దాంతోపాటు అంటే నేను తినే తిండి కన్నా వేసుకునే మెడిసిన్ ఎక్కువ అనమాట, బాగా ఎక్కువ మెడిసిన్. సో అలాగా జరిగింది. 9th మంత్ అప్పుడు సమైక్యాంధ్ర బంద్ అండి. సమైక్యాంధ్ర బంద్, అక్కడ నుండి పాపం తీసుకొని రావాలన్నమాట, తీసుకొని రావాలి. ఒకసారి నాకు బాగలేకపోతే ఇదిగోండి 17th బాగాలేదు, రావడానికి లేదు, వెహికల్స్ లేవు, సమైక్యాంధ్ర బంద్, ఎక్కడ పెడితే అక్కడ అన్ని టైర్లు అన్నీ కాల్చేస్తున్నారు. అస్సలు అంటే బంద్ అనమాట, అసలు ఇటువాళ్ళు అటువైపు రావడానికి లేదు, అటువాళ్ళు ఇటువైపు రావడానికి లేదు. అప్పుడు శ్రీకాకుళంలోనే అక్కడ ఒక సిస్టర్ ఒక హాస్పిటల్ ఉంటే చూపిస్తే అదేం లేదు బాగానే ఉంది అంతని అనేసారు. కానీ 19th మళ్ళా వచ్చామన్నమాట. వస్తే భజన్ శెట్టి గారు చూసి లేదు వెంటనే చేసేయాలి అని చెప్పేసి చాలా చాలా చక్కగా అంటే బేబీ పుట్టినంత వరకు అసలు పక్కన పీడియాట్రిషన్ ఓకే అన్నంత వరకు కూడా నేను ఎంత అంటే చాలా డిప్రెషన్ అని చెప్పను కానీ చాలా భయం వేసిందండి. అంటే హెల్దీ బేబీ అని చెప్పినంత వరకు నాకు దేవుని మీద ప్రేయర్ చేస్తున్నాను. తర్వాత ఈ రాజాల నుండి కొంతమంది ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్లో వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి ప్రేయర్ చేశారు. చాలా ప్రేయర్సేనండి, ఆ ప్రేయర్సే ప్రతిరోజును. ఇంకా ఏంటి అప్పుడు ఏంటి అమ్మ సిస్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత పీడియాట్రిషన్ కూడా వచ్చి బేబీ హెల్దీ అని చెప్పారండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు 11 years దేవుడు బాగా కాపాడాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఈమెకి జాండీస్ అది వచ్చింది. అప్పుడు సిస్టర్ గారు ఏం లేదు సిస్టర్, చాలా చిన్నదే, అందరికీ వస్తుంది, కామన్, మీరేం భయపడకండి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. దేవుని దగ్గర నుండి నేను నేర్చుకోవాల్సింది అన్నమాట. అంటే దేవుడు మనం అంటే కొన్ని విషయాలు అంటే పెద్ద పాప పుట్టినప్పుడు నేను చాలా ఎక్కువగా దేవునితో గడిపాను. ఇంకోటి ఏంటి అంటే అలాంటి వాళ్ళ పట్ల మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి, ఎంత ఓర్పు కలిగి ఉండాలి, అవన్నీ నేర్చుకున్నానండి. ఒక విధంగా దేవుడు అలా టీచ్ చేశాడు నాకు అనిపించింది. సో దేవునికి వందనాలు. మీకు నా సాక్ష్యం పంచుకోవడానికి సమయం ఇచ్చారు. ఇప్పుడు మేము గరివిడిలో ఉంటున్నామండి. గరివిడిలోని శ్రీమతి గోదావరి సరాఫ్ స్కూల్ ఉంది కదండి, ఆ స్కూల్లోనే పాప చదువుతుంది. నేను కూడా అక్కడ జాబ్ చేస్తున్నాను. తను అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఇంకా దేవుని కృప మా మీద ఉండాలి. ఇంకా పాప కూడా చాలా చక్కగా ఎదగాలి, దేవునిలో ఎదగాలని మెయిన్ ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ అండి.
సంఘం అంతటికి కూడా నా వందనాలు. యాక్చువల్గా మరి ఇద్దరు చాలా టైం చెప్పారు, మరి నేను అంత టైం తీసుకోలేను. ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒకటి కదా ఇది కాదు. కానీ క్లుప్తంగా ఇంపార్టెంట్ అని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మా ఫ్యామిలీలో ఉన్న 7గురికి కూడా, అంటే చెల్లి ఎలా అయిపోయింది కానీ 6గురికి కూడా పర్సనల్గా ఒక మంచి సాక్ష్యాలు అయితే ఉన్నాయంటే, ఏంటంటే మేము 0 అనుకునేటప్పుడు ఎవ్రీథింగ్ జరిగింది. యాక్చువల్గా నేను స్టడీస్ పెట్టి చెప్తాను. నేను 18 ఇయర్స్ వరకు కూడా క్లాస్ టాపర్ అంటే నేనే, అంటే అంత బాగా చదివేవాడిని. తర్వాత ఏం జరిగిందంటే నేను డిప్లొమా చేశాను. డిప్లొమా అయిపోయిన తర్వాత అప్పటికి కూడా పాలిటెక్నిక్, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో చేశాను. ఆ పాలిటెక్నిక్ టాపర్ నేనే. ఎలా ఉండేదంటే టీచర్స్ కూడా వాళ్ళకి రాకపోతే నా దగ్గరికి వచ్చేవారు. అది నా సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అందరికీ కూడా తెలుస్తుంది. ఏంటంటే ఒక ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం టిపికల్గా ఇచ్చాడు. ఇస్తే ఆ సబ్జెక్ట్ చెప్పిన టీచరు నేను ఎక్కడ ఎగ్జామ్ రాస్తున్నానో కనుక్కొని వచ్చి, అరే ఇలా ఇస్తాడు చూడు, ఏంటి మన తప్పుగా ఇది ఏంటి అంటే, లేదు సార్ దీనిలో లాజిక్ ఉందని చెప్పేటప్పుడు అన్ని క్లాసులకి చెప్పాడు అనమాట. అంత లెవెల్ ఉండేది. అయితే అనుకున్న పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగే అనుకున్నానండి, నా అంతటోడు లేడనుకున్నా. అది నా పరిస్థితి. ఎందుకంటే ఇక్కడే టాప్ 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 అనుకొని చేశాను. అయితే అప్పటి వరకు కూడా ఫాదర్కి అప్పటికే బాగాలేదు. ఆ తర్వాత అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈసారి రాయాలి. డాడీ అన్నారంటే నువ్వు ఇంకా చదువుతావా అన్నట్టుగా, అంటే నేను ఇంకా అయిపోయాను. ఎందుకంటే బెడ్ రెడ్, అమ్మ ఒకళ్ళు పనిచేస్తున్నారు, ఎవరు ఇంకా స్టేబుల్ అవ్వలేదు. అది పరిస్థితి. అయితే అప్పుడు మరి చేతంగా రాస్తారని చెప్పేసి రాస్తాను, కానీ క్వాలిఫై అవ్వలేదు. అవ్వకపోయిన తర్వాత ఏబిఎస్ ఆర్టీసీ విజయవాడలో మెరిట్ బేస్డ్గా వచ్చింది. వెళ్ళాను, అక్కడ 1 సంవత్సరం పనిచేస్తాను. ఏఎంఐ అని ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటాను. డిప్లొమా తర్వాత ఏఎంఐ ప్యారల్గా చదివేవాడిని. సెషన్ ఏ కూడా అయిపోయింది అందులోని. తర్వాత మీకు వెళ్ళేటప్పుడు చూస్తే 45-50% వచ్చిందండి. నాకైతే అది ఇష్టం లేదు, అంటే వదిలేశాను. వదిలేసి ఏం చేస్తానంటే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ సార్లోని పనిచేయడానికి వెళ్ళేవాడిని అనమాట. చేసేవాడిని, కానీ ఒకప్పుడు అంత టాపర్గా ఉన్నవాడిని ఇంకా స్టాప్ అయిపోయింది. నాది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. నాది ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఫర్దర్ చదవాలి అంటే ఒక్క మెకానికలే చదవాలి, నో కోర్స్. రెండో చేయాలి అంటే ఇంకోటి ఏమి కూడా ఏంటంటే గ్రోత్ అవ్వడానికి ఆర్ఆర్బీకి కానీ దేనికి కానీ దానికి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ బ్రేక్ ఇన్స్పెక్టర్కి మాత్రమే ఎలిజిబిలిటీ. అది నాకు ఇష్టం ఉండేది కాదు. అదనమాట. అటు ఇలా ఉండేది చేసేవాడిని. అప్పుడు ఒకరోజు ఇలాగే ఒక అరుణ్ ఆటోమొబైల్స్ అని చెప్పేసి విజయవాడ ఒక కంపెనీ అంటే అందులో చేస్తున్నాను. చేస్తుంటే ఈ మేనేజర్ ఒకరోజు, ఆయన బీటెక్ ఆయన, ఫస్ట్ టీ తెమ్మన్నాడు. టీయే కదా, అక్కడదే కదా పెట్టేశాను. తర్వాత ఒకరోజు సిగరెట్ తెమ్మన్నాడు. అయ్యింది సార్ అన్నా. అంటే ఒక్కసారి కోపం వచ్చింది. తీసేస్తే తీసేయండి సార్, నేను చేయను అన్నా. అంటే వాడు తీసేసాడు. వచ్చేసాను. వచ్చేసి అప్పుడు ఆలోచించాను. అప్పుడు 18 ఇయర్స్ అప్పుడు నాకు ఇంతవరకు ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఏంటి చదవాలంటే ఇంట్లో ఫైనాన్షియల్లీ ఫాదర్ హెల్త్ ప్రాబ్లమ్, అదేంటి చెల్లికి హెల్త్ ప్రాబ్లం, ఈ రెండింటితో ఫర్దర్ స్టెప్ అయ్యాలి. ఎప్పుడు ఇంజనీరింగ్కి 10,000 ఇయర్లీ ఫీజు, అది గవర్నమెంట్ అండి. నేను ప్రైవేట్లో అయితే ఎక్కడ చదవలేదు, అన్నీ గవర్నమెంట్లోనే. మాకు రిజర్వేషన్ కూడా ఏం లేదు, అంత ఓసీఏ, అంత మెరిట్లో చేసుకొని వచ్చిన వాళ్ళు. ఓకే అండి. అయితే ఎలా చేయాలి? అప్పుడు ఒక్కటే అనుకున్నాను అనమాట. అప్పుడు 24 ఇయర్స్ వచ్చాయి.
ఒక 18 years డిప్లొమా, 25 years వచ్చాయి. మా వాళ్ళు చూస్తే ఒక్కొక్కడు కూడా డిగ్రీలు అయిపోయి ఎంత అయిపోయి, నేనేం అలా ఉండిపోయాను. ఎంతైనా సరే ఒక టాపర్గా ఉన్నాను కానీ నాలో అణుచుకోలేను అనమాట. ఆ టైంలో ఏదైతేనేది ముందు ఎంట్రన్స్ రాద్దాం, ఆ తర్వాత డబ్బుల కోసం ఆలోచిద్దాం అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఈ సెట్కి ప్రిపేర్ అయ్యాను. అయితే దేవుడు నాకు ఎందుకో మరి ఈ సెట్లో ర్యాంక్ సరైనది ఇవ్వలే. అది ఇమ్మీడియట్గా ఈ సెట్లో సిసిసి ఉందండి, అంటే కరస్పాండెన్స్ కమ్ కాంటాక్ట్ కోర్స్ జేఎన్టీయూ హైదరాబాద్ కూడా చెప్తారు. అది ఇమ్మీడియట్గా అది కూడా రాశాను. అప్పుడు స్టేట్లోనే 21 ర్యాంక్ వచ్చిందండి ఇమ్మీడియట్గా. అప్పుడు వెళ్ళాను, వెళ్ళి కానీ జేఎన్టీయూ హైదరాబాద్లోనే సీట్ వచ్చేసింది. అంటే కాకినాడ కాంట్రాక్ట్ సెంటర్ జేఎన్టీయూ హైదరాబాద్ అనమాట. సీట్ వచ్చింది. సీటు ఇంకా అలాట్మెంట్ అవుతుంది అన్న వారం రోజులకు ముందు నాకు బర్మా పెట్రోల్ ప్రొడక్ట్స్ హైదరాబాద్ దాని నుంచి ఒక ఆఫర్ లెటర్ వచ్చిందండి. ఆఫర్ లెటర్ వస్తే చూస్తే అందులో బేసిక్ 1500 ఇచ్చేస్తాడు, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది. మన ఇదేంటి దాన్ని ఎలాగొచ్చింది అనుకొని చెప్పేసి వెళ్ళా. అదే చాలా బాగుంది కదా, ప్రైవేట్ కంపెనీ అయినా అని చెప్పి రిపోర్ట్ చేయడానికి వెళ్ళానండి. ఆ రోజు అక్కడ రిపోర్ట్ చేయడము, బీటెక్ జాయిన్ అవ్వడము రెండు ఒకసారి. అయితే బీటెక్ రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ కంపెనీ అనమాట, మేకప్ కూడా అని మహబూబ్ నగర్ రోడ్డు అక్కడ ఉంటుందండి. అక్కడికి వెళ్ళాను. అక్కడ 3 days ట్రైనింగ్ అయింది. వాడు ఆ 3 days కూడా అమౌంట్ ఇచ్చి పంపించాడు అనమాట. రియల్లీ వండర్, అసలు ఎలా చేస్తాను అనుకుంటే వాడు అమౌంట్ ఇచ్చి పంపించేటప్పుడు చక్కగా అసలు రిపోర్ట్ చేసేసుకొని వచ్చాను. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే చెప్పా, జాబ్ వచ్చేసింది, అది నేను చదివేసుకుంటానని నేను చెప్పలేను, అయితే నేను చేస్తాను, సేల్స్ అండి, అదంతా సేల్స్ అది నేను చేయాలి, అయితే కొంత అమౌంట్ పెట్టుకుంటా, ఏదో తక్కువైతే మాత్రం మీరు సర్దండి, అది మాత్రం చేస్తాను అని చెప్పేసి అప్పుడు దానిలో వైజాగ్లో రూమ్ కూడా తీసుకొని, ఎందుకంటే ఇంటి దగ్గర చదవలేదని చెప్పేసి వైజాగ్లో రూమ్ తీసుకొని వైజాగ్లో ఉండి చేసేవాడినండి. అయితే ఎంత దేవుని కృప అంటే సంవత్సరం పాటు అసలు ఆ కంపెనీకి ప్రొడక్షన్ లేదండి, కానీ నెల జీతం వచ్చేది నాకు. అదేమాట నెల డీడీ పంపించేవాడు చక్కగా, రూమ్లో ఉండేవాడిని, చదువుకునేవాడిని, జీతం వచ్చేది అంతే. ఆ 1500 అంటే చాలా ఎక్కువ పెట్టారు. అదే తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా 1998లో అనమాట వచ్చేది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత మాత్రం ఫీల్డ్ వర్క్ చేయమనేవాడు, చేశాను. అప్పుడు నేను వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటూ ఇటే బీటెక్ చేసేవాడిని అండి. అలాగే అది తాడికి వచ్చేటప్పుడు వెంటనే ఆ జాబ్ అది మానేసి ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టుకొని గేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను అనమాట. విజయవాడ వెళ్ళిపోయి గేట్లో కూర్చొని వెంటనే గేట్ రాసినప్పుడు మాకు 78 అండి, 78% వచ్చింది నాకు మార్క్స్. అప్పుడు గేట్లోనే డైరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ సీట్ వచ్చింది. అక్కడి వరకు కూడా నేను నాకు రియల్లీ 18 సంవత్సరాలు మొదలుకొని 24 సంవత్సరాల వరకు దేవుడు నాకు పాఠాలు నేర్పించాడండి. అప్పుడు అణిగిపోయాను. ఇప్పుడు అసలు ఏమైనా సరే అది దేవుని కృప, దేవుని చిత్తం బట్టి వెళ్తాను అని చెప్పి అలా వెళ్ళానమాట. అయితే అప్పుడు నిర్ణయించుకున్నా నేను, నాది 35 years కల్లా పిహెచ్డి కంప్లీట్ చేయాలి. అప్పుడు నేను టార్గెట్ పెట్టుకొని తర్వాత అప్పుడు నేను బీటెక్ మీద సుమారుగా 20 ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటానండి. ఎక్కడ అసలు తీసుకోలేదు, టీచర్స్గా వెళ్ళాను, ఎక్కడా తీసుకోలేదు. అయితే ఆ గేట్ మీద ఎంటెక్ వచ్చింది కాబట్టి ఎంటెక్ వెంటనే జాయిన్ అయిపోయి ఎంటెక్ అయిన తర్వాత ఫస్ట్ సిఆర్డి కాలేజీకి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు ఎంత కృప అంటే బీటెక్ నేను చేసింది కరస్పాండెన్స్ ఫ్రమ్ కాంటాక్ట్ కోర్స్, అయితే ఎంటెక్ రెగ్యులర్గా చేశాను. టీచింగ్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి, అట్లా పర్వాలేదు. కానీ ఆడికి వెళ్ళేటప్పుడు 120 మంది వచ్చారండి. ఉన్నవి 2 పోస్టులు మెకానికల్. ఇప్పుడు రెగ్యులర్గా చదివిన ఎంతమందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాంటిది
ఈ 2 పోస్టులకి కూడా ఫస్ట్ ఇప్పుడంటే ఎవరు అసలు టీచింగ్కి ఎవరు నోటిఫికేషన్ చేసినా రావట్లేదు. అప్పట్లో 100 మంది వస్తే ఫస్ట్ రిటన్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఇంకా కావలిస్తే సైకలాజికల్ టెస్ట్లు ఇవన్నీ పెట్టివారండి. ఇద్దరిలో నేను సెలెక్ట్ అయ్యానండి. సెలెక్ట్ చేసి సిఆర్టీ దానిలో చేశాను అనమాట. ఇమ్మీడియట్గా అయితే వెంటనే పిహెచ్డి అయిపోవాలని చెప్పేసి 2 ఇయర్స్ చేయడం, వెంటనే మరలా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి రిజిస్టర్ చేసుకోవడం. 35 అనేటప్పటికీ దేవుని కృప వల్ల పిహెచ్డి అనేది అయితే అవార్డు అయిందండి. ఇవన్నీ కూడా చేసేటప్పుడు నేను ఏదైనా చేయగలను అని నేను అనుకున్న వాళ్ళు ఫీల్ అయిపోయాను. నేను 0 ఇంకా లేదు అయిపోయాను. అంటే మీకు వీళ్ళందరూ చెప్పండి, నేను చెప్పలేదు కానీ ఒక సందర్భంలో దగ్గరపరుసలు ఇప్పటికీ ఉంది కొండ దగ్గరికి వెళ్ళాను, దూకి చచ్చిపోదామని. ఎందుకంటే స్ట్రాంగ్ వీళ్ళు అంత ఉంటుందండి. మీకు వీళ్ళు ఎవరంటే తెలుస్తుంది. అంత టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నవాడు ఫెయిల్ అయితే తట్టుకోలేదు. అది మాత్రం వాస్తవం. ఏంటంటే ఈసెట్ రాసిన తర్వాత నేను ఏమంటారంటే ఫస్ట్ టైం రాలేదు. ఇంత కష్టపడిన తర్వాత రాకపోవడం ఏంటా అని చెప్పేసి ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత రాసిందే కాసిపోయాను. అక్కడికి వెళ్ళి కింద చూస్తున్నాను. కింద చూస్తూ ఉంటే అంత రోజు పడితే ఎలా ఉంది అలా ఉండిపోయి తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత రాశాను అన్నమాట. అప్పుడు నిజంగా కనిపించింది మన అర్హత కాదు, మన డిగ్రీ కాదు, ఆయన చెప్పారు. అది అనిపిస్తే మనం ఎక్కడికైనా వెళ్తామండి. అది మాత్రం వాస్తవం అండి. ఈరోజు నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను. కరోనా టైంలో సాయి గణపతిలో చేసేవాడిని. మీకు తెలిసే ఉంటుంది. సూర్యం దగ్గర అంటే నేలకొండ దగ్గర ఉంటారు కాలేజ్. వాడు నేను శాలరీస్ ఇవ్వలేనండి, ఏమిటో చూసుకోండి అని చెప్పి ఆల్మోస్ట్ అందరికీ కూడా చెప్పేశాడు. ఓకే, అప్పుడు 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలనుకున్నానండి. అయితే కరోనా టైంలో ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అదనమాట. అయితే నేను అప్లికేషన్స్ చెన్నై పెట్టాను, బెంగళూరు పెట్టాను, హైదరాబాద్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, అక్కడికి అన్ని చోట్లకి వెళ్ళాను. అన్ని చోట్లకి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా సెలెక్ట్ కాలేదు. కానీ ఒకరోజు ఇలాగే మేము కరోనా పీరియడ్లో మేమందరం కూడా ఏం చేస్తాం, ఆల్మోస్ట్ బైబిల్ కంప్లీట్ చేస్తామండి. బైబిల్లో ఏంటంటే ప్రతిరోజు ఆరాధన చేయాలి మా ఇంట్లోనే. నేనేం చెప్పేవాడిని అదేంటంటే ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల దగ్గర నుంచి, హిస్టరీ దగ్గర నుంచి ఇవన్నీ అనమాట. ఆ రోజు అయిపోయింది 3 o'clockకి ప్రార్థనలాగా అయిపోయి ఆమె అన్న తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఈయన ఫోన్ చేస్తాడు, స్వామినాయుడు గారు ఫోన్ చేస్తారు. జాషువా అలాగే అవంతి కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే నువ్వు వెళ్తావా అంతే. ఆ రోజు ఫోన్ వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళాను, జాయిన్ అయిపోయినా నెక్స్ట్ డే జాయిన్ అయిపోయింది. కనీసం అప్లికేషన్ పెట్టలే. ఇదనమాట. ఇది అనమాట దేవుని కృపేనండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే దాన్ని అనుభవించాను కాబట్టి నేను చెప్పగలను. మనం అన్నీ ఉన్నాయి, నాకు క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు బాగుంది ఎంత అనుకుంటామేమో ఆ రోజు మనం ఏది సాధించగలం. ఏ రోజైతే మనం అప్పగించుకుంటామో ఆ రోజైతే అన్నీ సాధించగలం. అదైతే నాకు దేవుడు నేర్పించేది. నేను వందనాలు. అయితే మీ అందరికీ కూడా రిక్వెస్ట్, ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఎందుకు సాక్ష్యం చెప్పించారంటే మన పిల్లల్లో చాలా విషయాలు బలపరచుకోవడాలండి. నిజంగా బ్రదర్ చెప్పు ఇన్నాళ్ళు కలిసి ఉన్నా ఎప్పుడు నేను కూడా వినలేదు సాక్ష్యాన్ని. ఆంటీ గారు చూడండి ఎంత స్పష్టంగా ఎంత చక్కగా టీచర్ గారిలాగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా సంతోషం. మరి బ్రదర్ ఫ్యామిలీతో కొంచెం ఎవరు టచ్ ఉన్నామో వాళ్ళు కూడా ఒక 1 నిమిషం మాట్లాడదాం. అంటే మీరు టచ్ లేరు కానీ పర్సనల్గా స్టార్ట్ చేస్తారు. ఒక 2 మాటలు ఎక్స్పీరియన్స్. తర్వాత చార్లెస్ గారు, రామ్మోహన్ గారు, ఎవరైతే బ్రదర్ గురించి వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందో. ప్రైజ్ లేదండి అందరికీ. మరి ఎప్పుడో కానీ మన జీవితంలో ఇలా ఎంతసేపు మందిరంలో కూర్చునే సమయం ఉండదు కాబట్టి ఎవరు కూడా లేట్ అయిందని ఫీల్ అవ్వద్దు. మరి ఆల్రెడీ బ్రదర్ గారి గురించి, సిస్టర్ గారి గురించి, ఆంటీ గారి గురించి
కొంతమందికి తెలుసు. ప్రత్యేకంగా మరి నా సైడ్ నుంచి చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, మొట్టమొదటిగా మేము జిఎంఆర్ క్యాంపస్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చార్లెస్ గారు ఒకరే తెలుసు, అది కూడా వాళ్ళ పరిచయం ఎలాగో స్టార్ ద్వారానే. మా ఆంటీ గారు, మా అత్తగారు వచ్చి మరి మా దగ్గర ఉన్నప్పుడు ఇట్లాగా అక్కడ క్యాంపస్లో పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆంటీ గారు కూడా అక్కడ వాకింగ్ చేస్తా కనిపించారు. చూడగానే టీచర్స్, క్రిస్టియన్స్ ప్రార్థన చేయడం ఆటోమేటిక్గా అందరికి అలవాటు ఉంటుంది. అలాగే మేరీ విక్టోరియా ఆంటీ గారు కూడా మరి చూడగానే ఆంటీ గారిని పలకరించి పరిచయం చేసుకున్నాం. ఆ ఆంటీ గారు కూడా అక్కడ రెగ్యులర్గా చార్లెస్ గారు క్వార్టర్స్ వైపు వెళ్తూ, క్యాంపస్లో మరి పార్క్ దగ్గరికి వెళ్తూ ఎవరైనా కనిపిస్తే చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అది మా మొట్టమొదటి పరిచయం. మరి నిజమే ఈ దినాన ఇంతగా మరి ఇక్కడ మందిరం ప్రారంభించబడడానికి ఎంతోమంది, మరి మేరీ విక్టోరియా ఆంటీ గారు, మరి ముందుగా చెప్పినట్లు సాగర్ బ్రదర్ గారు తల్లి గారు, ఆంటీ గారు కూడా ఇలాంటి వారు, మా అత్తగారు, ఎంతోమంది పెద్దవారు క్యాంపస్లో వచ్చినప్పుడు ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు, ఈ ప్రదేశం, ఈ ప్రాంతంలో ఒక మందిరము కట్టబడాలనేది వారందరి ప్రార్థన, వారందరి ఆశ. నిజంగా వారందరి ప్రార్థన వల్లే ఈ దినాన మరి ఇక్కడ మందిరంలో మనందరం కూడా చేరి ఉన్నాము. బ్రదర్ సాక్ష్యం ద్వారా మరి క్యాంపస్లో స్వతహాగా క్రిస్టియన్స్ అనగానే మరి పరిచయం చేసుకునే వాళ్ళుగా ఉండేవాళ్ళం. వాళ్ళు మా పక్క క్వార్టర్లోనే ఆశ్రయ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఒకసారి మరి అవుట్ సైడ్ నుంచి అసలు జనరల్గా ప్రేయర్కి ఎలా చేయరు, వాళ్ళ ఇంట్లో పైన ప్రేయర్ పెట్టారు. ముందు పెద్ద పాప ఉన్నప్పుడు మేము కూడా ఆ ప్రేయర్కి అటెండ్ అయ్యాము. సిస్టర్ గారు ఆ క్వార్టర్స్లో ఉంటూనే మరి పిల్లలకి కొంతమందికి తెలిసిన వారికి ట్యూషన్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా పరిచయం ఉండేది మాకు రెగ్యులర్గా. ఆటోమేటిక్ కొంత సమయం ఉన్నారు. మరి తర్వాత శ్రీకాకుళం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశానికి వెళ్ళాం. ఆ పెద్ద పాపతో కూడా నిజంగా నేను చూశాను. ఆ పాప ఆల్మోస్ట్ ఇలాగ పట్టుకొని, సిస్టర్ గారు ఎక్కడికి వచ్చినా అసలు బయటకు వచ్చేవాళ్ళు కదా, అలా పట్టుకొని ఉండేవాళ్ళు. కానీ చూడగానే ఎంత మరి సర్వీస్, ఎంత ఓపిక, ఎంత సహనము. అంటే తల్లిదండ్రులు ఎవరైనా చేస్తాం అనుకుంటాం, కానీ ఆ పరిస్థితి వస్తే చాలా మంది చేయరండి. అప్పుడు చూసినప్పుడు అనిపించేది నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించేదాన్ని. కేవలము ఒక క్రిస్టియన్గా దేవుని ప్రేమను బట్టి ఆవిడని అంతగా పెంచుతూ ఉన్నారు. మరి చాలా మంది అయితే ఆ విధంగా పెంచలేరు అనిపించేది. ఆ సిస్టర్ గారు చూసినప్పుడు చాలా నేర్చుకునేదాన్ని అనమాట. అంటే ఎంత ఓపిక అవసరం. మన పిల్లలు అన్నీ ఉండి ఆరోగ్యంగా ఉండి చిన్నగా విసిగిస్తేనే మనం భరించలేము, సహించలేం కదా. మరి ఎంత దేవుని ప్రేమించి ఎంతగానో పెంచుతూ వచ్చారు. మరి తర్వాత జరిగిన సాక్ష్యం సిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఆ విధంగా క్యాంపస్లో కొద్ది సమయం ఉన్నప్పటికీ దేవుని ప్రేమను బట్టి మరి ఇప్పటికీ కూడా ఈ విధంగా రాగలిగారు అంటే ఆ దేవుని మహాకృప. కాబట్టి అందరూ మన పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించాలని మనపూర్వకంగా వెళ్ళారు. ఆంటీ కూడా, మా ఇంటికి కూడా ఈ టార్ ద్వారా కలిశారు. అందరూ ఇంటికి క్వార్టర్స్లోను ఏంటంటే జిఎంఆర్ సంస్థకారులో మా క్వార్టర్స్ అది అనాథ క్వార్టర్స్ అది ఉన్నాం. ఎవరు వచ్చినా చూసినా ఎంత రోజులు వచ్చినా ఆ క్వార్టర్స్కి అసలు రావడము, వెళ్ళడము, చూడడము, చేయడము చేసేవాడు. అలా మా అమ్మ అలాగే బైబిల్ పట్టుకొని వాక్యాన్ని హెచ్చరించడం. మీరు అందరూ ఎవరైనా యేసుక్రీస్తు బిడ్డలంతా నాకు మా దేవుడి ప్రేమ అంతా చాలా గొప్పది. మేము ఆశ్రమంలో ఉన్నా సరే ఎక్కడ వాక్యం విన్నా, ఎక్కడ మా దేవుడి బిడ్డలైనా నాకు ఆసక్తి ఎక్కువ. అదే కారణం వల్ల నేను కూడా మా ఆయన కష్టపడినా, మా అత్త మా అన్న అందరినీ కష్టపడి పెంచినా సరే నాకు ఒక బిడ్డలు 7 సంవత్సరాల బిడ్డలు లేకపోయేసరికి దేవుడి ప్రేమ ఎక్కువ. నాకు ఎవరి లోకంలో ఇడిచిపెట్టాను. పుట్టినూరిని పడినూరిని అందరిని ఇడిచిపెట్టేసి ఎలాగైతే ఒక 200 వచ్చినాయి, 100 వచ్చినాయి, ఎక్కడైనా ఏ మార్గం మీద బతికితే నాకు ఒక గర్భఫలం దేవుడికి చాలు. దేవుడి మీద ఆధారపడే భర్త మీద కాదు, నరుల మీద కాదు, తన ఉద్యోగం మీద కాదు, నా తండ్రి నా పట్ల ఉన్నాడని ఊరు వెళ్ళిపోతే నాకు ఒక గర్భఫలం దేవుడు ఎత్తాడు. గుడ్డుదైనా, నడ్డిదైనా, సొట్టదైనా ఎవరిచ్చినా సరే ఈ మాతృ గౌరవంలోనూ నా ఊహ అలా కొనుక్కొని ఎవరిచ్చినా నాకు సంతోషం. అమ్మాయిని పిలిపించుకున్న ఒక సంతోషం అనేసి నేను అలాగే దేవుడి మీద ఇక్కడ ఆధారపడింది. అలాగే ఆంటీ కొరకు కూడా అలాగా రోడ్డు వైపు తిరిగి అమ్మ మీరు ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకోనరా? మేమేనమ్మా, మేము ఆర్సీమూలమేనే, దేవుడి బిడ్డలమేనే అని అంటే అయితే
వాక్యం చదవడానికి వస్తానమ్మా అన్నా. సరేనమ్మా అంతకంటున్నా సాయంకాలం రండి అందరూ వదిలేనమ్మా దేవుడి ప్రేమ తెలియదు మీరు రండి అమ్మా ఒకసారి మీకు ఈ లైన్ చుట్టాలలో వస్తే నాకు ఒక ఆనందమేనమ్మా అనేసి ఈ పిల్లలు కూడా పట్టించుకుంటాను. ఆంటీ కూడా అలా సాపేసిన సాహసం కూడా లేదు మాకు తాయి లేదు. అలాగే తుడిసి అమ్మ కింద కూర్చుని పోదుము కుర్చీలు కూడా లేవు కూర్చుని పోదుము పర్వాలేదమ్మా అని అనేది. అలాగే నా పిల్లలు నేను అలా కూడిపోతే అలాగని బాగా రమ్మని అలాగా నా పక్కన పోను వేసి క్రిస్పెట్టి మన దేవుని రండి మనకి ఎంతగానో రుచి చూపిస్తుంది ఆంటీ చూడండి ఆ టైం మనం రమ్మని తర్వాత వాళ్ళు నాకు చెప్పి తీసుకొచ్చి కోవడం పెట్టింది. అలా రోజు వారికి వచ్చి అలాగే రాసమ్మ చర్చి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ప్రార్థన పెట్టారు. ఒకసారి నేను చూసాను అమ్మ కూడా చెప్పలేదు. సరే నాకేంటి దేవుడు వాక్యం ఎక్కడట అందుకే అందరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళని చెప్పాడు దేవుడు చెప్పాడు నేనెందుకు వెళ్ళకపోవడం అనేసి సాయంకాలం చేసి ప్రార్థన పెడితే ఆటో తిరిగిపోయి ఒకళ్ళు అడిగాను ఏంటి అంటే చర్చి వాళ్ళనంటే మీకు చర్చి వాళ్ళు ఉన్నారట మీరు ప్రార్థనకి వెళ్ళరా అని అడిగారు. వాళ్ళు అందులో హెచ్చరిస్తుంటారు మనం అంటే ఎందుకు వెళ్తానంటే అప్పుడంటే మేడం పడ్డారు. అలాంటి చిన్ని నాగే చాలా చక్కగా మాటలు ఎలా అంటే అలాగే వినేది అంత చక్కగా ఆలకించేది. అన్నీ కూడా ఆలువులు ఆలువులు అన్నీ ఎవరింపుగా అడిగేది. సరే దేవుడా నువ్వుని ఆస్వాదించి మళ్ళీ వాకించు అనేసి ఎంతగానో నేను కూడా బిడ్డను చూసి బాగా ప్రార్థన చేసింది. అలాగే మరి అయ్యగారు కూడా వాక్యము ముందు ఉండేవారు. వాక్యంలో ఏంటి దేవుడు సాక్ష్యం ఏంటి అన్ని విధంగా దేవుళ్ళని ఏమై ఉన్నారు వీళ్ళు పర్వాలేదు. మరి అప్పుడు మన కాస్ట్ కోరు అవుపడారు కానీ పాపం బాబు చిన్న బాబు మీరు మేరీ ద్వారాగా వీళ్ళు యేసుక్రీస్తు బిడ్డలని అనుకునేదాన్ని కానీ బాబుని ముద్దట్టడం చేయడం చేస్తే అలా క్వార్టర్స్ తీసుకోవడం మళ్ళీ వెళ్ళిపోయాడు అంతే. ఆ పరిచయం వాళ్ళకి అమ్మగారు మటుకు బాగా పరిచయం ప్రార్థన కూడా వెళ్ళి అఖిలానంటే మేడం అంతే చూసిన అందరూ చెప్తుంది అమ్మాయి ఇలా రాసని అఖిలని పంపిస్తాను అఖిల చదువులో నీట్గా ఉంది కొద్దిగా పంపించి చూసిన పంపించిందని అలాగే మేడం చెప్పేది కూడా రూపాయి డబ్బులు కూడా తీసుకోలేదు. మరి ఏమైందో ఐగురు అనమాట వెళ్ళిపోండి మరి అప్పుడు చాలా బాగా అనిపించింది వెళ్ళిపోతాను అమ్మ పలమూరు వచ్చింది ఉద్యోగం అంతా బాగా పడ్డాను. సరే సంతోషం మీరు ఎక్కడున్న సేమగా ఉండి ఇంకా ప్రార్థించమ్మా అమ్మ ప్రార్థన పాటలు ఇంకా నా గుండెలోనే ఉండిపోయి ఎన్నో ఐగురు ఎలాగైతే వాక్యం చెప్తారో అలాగే వాక్యం పెంబరింపుగా చెప్పి పాటలు జీవనదులు ఇవన్నీ పాడి అన్ని ఎవరింపి అందరికీ సాక్ష్యంగా నిలబడ్డది. అదే మాకు పరిచయం మీకు అదే వాక్యమే మన అందరినీ ఇక్కడ కూడా మేడమ్మలు మన జ్యోతమ్మని రేణమ్మని మరి సిస్టర్లు జయమ్మని మరి వీళ్ళందరూ మన రాంబాబుని మనందరినీ కలిపింది మన సైన్యం కోగుని అందరినీ కలిపింది మన యేసయ్య ప్రేమే. ఈ ప్రేమకి ఎవరు సాటలేరు. ఈ ప్రేమ ఎక్కడ ఉంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కాదు జనమంలో మనకు పచ్చని అంతలు దేవుడు కూడా మన పచ్చని అంతలు ఎక్కడున్న స్నేహంగా ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తాను. ఒక విషయం ఏంటంటే అఖిల మన బ్రైట్ అంత ఉన్నప్పుడు సిస్టర్ గారి ట్యూషన్కి వెళ్ళారండి. సిస్టర్ గారు గుర్తుపట్టలేదు ఆ అఖిల చెప్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపతో కూడా ఆడుకునేదాన్ని కదా నువ్వు దాదా సిస్టర్ గారు గుర్తుపట్టలేదు సరే రావా సరే ఒక మాట చెప్తాను. ఏదేమైనప్పటికీ బ్రదర్ గారు ఫ్యామిలీ మన మధ్యలో రావడం చాలా సంతోషకరం అండి. మన ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ లాగా మళ్ళీ ఒకరినొకరు బలపరచుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అవకాశం ఉన్నప్పుడల్లా బ్రదర్ అవకాశం ఉన్నప్పుడల్లా సండే కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా రండి. ఇక్కడ ఇంజనీరింగ్ పిల్లలు ఈ యూత్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా చూడండి మీరు ఇంత కష్టపడి ఈ సాక్ష్యం పెద్దలకి కూడా మోటివేషన్. ఇప్పుడు మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదండి, ఉన్నా మరి అవకాశాలు సద్వినియోగం చేసుకోవట్లేదు. యూత్ అయితే ఇంకా మరి మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో మన బ్రదర్ గారి గురించి ప్రార్థన చేద్దాం. బ్రదర్ గారి లాగా మన ఎస్పెషల్లీ క్రైస్తవ కుటుంబాల్లో దేవుణ్ణి బట్టి ఆశీర్వాదం పొంది ఒక ఉన్నతమైన పొజిషన్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదండి. చిన్న ప్రార్థన చేద్దాం.
మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి నీ నమ్మకం వెలది స్తోత్రాలు. ఆంటీ గారిని తండ్రి, మీరు విక్టోరియా ఆంటీ గారిని, అదేవిధంగా బ్రదర్ జాషువా గారిని, మా సిస్టర్ గారిని, వారి తండ్రి వారి పాపని, అదేవిధంగా తండ్రి సిస్టర్ గారిని కూడా మా మధ్యలో తీసుకొచ్చినందుకు వందనాలు. ఈరోజు తండ్రిని సేవా పరిచయంలో, యూత్ విషయంలో, కాంగ్రిగేషన్లో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వారి బ్రదర్ ద్వారా మాతో మాట్లాడే తండ్రి, ఈ రోజున తండ్రి వారి యొక్క కుటుంబ సాక్షిని అంతటినీ షేర్ చేసుకోవడానికి కూడా మాకు ఇచ్చావు తండ్రి. మమ్మల్ని అందరినీ బలపరిచావు తండ్రి. వారి కుటుంబ నాశనం దీవించండి. ఆంటీ గారికి చక్కని ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుషు దయచేయండి తండ్రి. అదేవిధంగా బ్రదర్ చేస్తున్న ఉద్యోగంలో తోడునడిగా ఉండండి. సిస్టర్ గారు చేస్తున్న ఉద్యోగంలో తోడునడిగా ఉండండి. అని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డ చిన్ననాటి నుంచి నేను భక్తుల్లో చక్కగా పెరుగుతూ తండ్రి మంచి ప్రయోజకులు చూపించండి. అదేవిధంగా సిస్టర్ గారు తండ్రి, ఆ సిస్టర్ గారు కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా బ్రదర్ గారి యొక్క సిబ్లింగ్స్ అందరి కుటుంబాన్ని కూడా ఆశను దీవించమని, ఇక్కడ చేరిన బిడ్డల కుటుంబాలందరినీ కూడా ఆశను దీవించి నీ కృప చూపించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సామిల్ గారు క్లోజింగ్ పాట పాడండి. లాస్ట్ అందరూ కలిసి తిరిగి మా పాట పాడదు ఎందుకు రండి. ఫస్ట్ బ్రదర్ మీరు కూర్చోండి. అలాగే అందరూ ఎక్కడ ఫ్రంట్కి వచ్చింది. అందరు ఇక్కడికి వచ్చేయండి. గ్రూప్స్ అట్లా మీరు కూర్చోండి బ్రదర్. అమ్మ పిల్లలందరూ కూర్చోండి. అలాగే అందరూ వెళ్ళిపోరా. వన్నెస్ బ్రదర్, వన్నెస్ సాంగ్ వన్నెస్ అందరూ కూర్చోండి. ఇంకా ఇలా సాంగ్లు చేశారు. అమ్మ మైక్ తీసుకో. అమ్మ కూర్చో, కమ్మలు కూర్చోండి. యూత్ పిల్లలు కూర్చోండి. సండే స్కూల్ చిల్డ్రన్ రావాలి. రిక్కీ, షెరీ, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నా నేడు నిరంతరం మారని దేవా, నిన్నా నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే తగినా, నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే తగినా, నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా
వెళ్ళిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రానయ్యా నీ ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రానయ్యా నీ ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను వారువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను థ్యాంక్ యూ బ్రదర్. అన్ని చూసుకోండి. ఏదో అనుకున్నా సెండ్ చేసిన తింటూ పట్టాలమ్మా.